హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. ఇప్పుడైతే మనం ఆ మోడల్ నెక్ అనేది కట్ చేసుకుందాము. ముందుగా ఆది బ్లౌజ్ తోటైతే మనం కట్ చేసుకుందాము. మధ్యలో ఎక్కువగా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మనం చివరన ఇదిగోండి క్రాస్ పీస్ అనేది తీసేసేయండి. ఒక హాఫ్ ఇంచుకి నడుం పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచుకి అయితే మార్కింగ్ ఇవ్వండి. మీ దగ్గర ఎల్ స్కేల్ కనుక ఉంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మనం ఉక్స్ పెట్టేసామనుకోండి, కరెక్ట్గా ఇలా మడి చేసుకోవాలన్నమాట. ఇలా మడి చేసుకొని చూడండి అసలుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా 4 మడతల మీద పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి. బ్లౌజ్ పొడవెంత, కింద మనం నడుం పట్టి జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి చూడండి అసలు షోల్డర్కి అసలు ఖర్చు కోసం పైకి ఒక హాఫ్ ఇంచు, అలాగే ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఈ 2 లైన్స్ మనం డ్రా చేసుకోవాలి నెక్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం. దీన్ని అయితే ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. ఓకేనా, ఈ బాక్స్లో మనకి బ్లౌజ్ కటింగ్ అనేది రావాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉక్స్ అనేది తీసేసేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు చూడండి వీపు దగ్గర చూడండి, ఇక్కడ నడుము ఉంది కదా, నడుము దగ్గర కింద ఖర్చు వదిలేసుకొని అలాగే పైన చంక దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి కరెక్ట్గా ఒక మార్కింగ్. ఖర్చు కోసం ఎంత మార్కింగ్ ఇవ్వాలి, ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా, ఇలా ఇచ్చిన తర్వాత బ్లౌజ్ని 4 మడతల మీద సమానంగా మడి చేసుకొని కింద ఖర్చు వదిలేసుకొని, నేనైతే అసలుకే మార్కింగ్ ఇస్తున్నాను, వాళ్ళు కొంచెం కిందకి పెట్టమన్నారు కాబట్టి అసలుకి మార్కింగ్ అయితే ఇచ్చేసాను అనమాట. బ్లౌజ్ని అలాగే ఉంచేసి చూడండి, ఈ బ్లౌజ్ ఈ నెక్ వచ్చేసి పైన 2వ లైన్ ఉంది కదా షోల్డర్ కాడ, అక్కడికి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మనకి నెక్ అనేది వెడల్పుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసలుకు మార్కింగ్ ఇచ్చేసాం కదా, యువతలకి ఒక పావించు కుట్టిన తర్వాత అసలుకు వచ్చేస్తుంది. అలాగే షోల్డర్ దగ్గర చూడండి కుట్టు కనిపిస్తుంది కదా, కుట్టు వరకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఈ విధంగా గీసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక బాక్స్ టైప్లో అయితే మనం గీసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా గీసేసేయండి. ఈ నెక్ దగ్గర కూడా సేమ్ ఎలా అయితే మనం పైన మార్కింగ్ ఇచ్చామో అదే విధంగా మనం ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. ఒకవేళ మీకు డీప్ కావాలంటే ఇంకొకలాగా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చూపిస్తాను, చూడండి టేప్ తీసుకోండి. మనం డీప్ అనేది ఎంత కావాలి, నేను హాఫ్ ఇంచులో ఒక పావించ్ అనేది తీసుకుంటున్నాను. ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి, పావించు సరిపోద్ది. నెక్ని ఏమాత్రం కదిలించకూడదు. పైన నుంచి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడికి కరెక్ట్గా ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్లో ఈ బాక్స్లో మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇలా అయితే పెట్టేశాను, కర్రు స్కేల్ పెట్టేసి ఇలా సింపుల్గా నెక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి కొంచెం కర్రు తిరిగే విధంగా ఇలా అయితే కట్ చేశాను అనమాట. చూడండి ఇలా నీట్గా ఇచ్చేసేయండి. మీకు ఏ నెక్ కావాలన్నా కూడా ఇదే బాక్స్ టైప్లో మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చంక డౌన్ ఎంత, 1.25. చూడండి ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా, ఈ 30 సైజ్ బ్లౌజ్కి 1.25కి మార్కింగ్ ఇచ్చేసి ఇలా కర్రు స్కేల్ తీసుకోండి. ఈ విధంగా మనం రౌండ్ అనేది పర్ఫెక్ట్ ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు కరెక్ట్గా మనం తీసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల ఖర్చు ఉంది కదా, అదైతే మార్కింగ్ అనేది చేసేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం టేప్ని ఇలా సగానికి మడి చేసుకొని పొడవు ఎంత, నేనైతే ఒక 4.35 అనేది తీసుకున్నాను అనమాట. సమానంగా ఇటు ఎంత వచ్చింది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అలాగే రావాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైను, ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు, మొత్తం 1 ఇంచ్ అనేది డాట్ వెడల్పు అనేది వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా మనం మార్కింగ్ అయితే ఇచ్చేసాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం బ్యాక్ పార్ట్ అనేది ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా పర్ఫెక్ట్గా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఫాలో అవ్వండి. చాలా సింపుల్ మెథడ్లో మనం బ్లౌజ్ మోడల్స్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఆది బ్లౌజ్ను బట్టి. ఓకే, ఈ విధంగా నీట్గా నెక్ని కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఈ మూల కరెక్ట్గా ఆపేసి మళ్ళీ మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఒక డాట్ అనేది ఇవ్వండి. వెనకాల కూడా సేమ్ అదే మార్కింగ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇలా కనుక మనం డ్రా చేసి పెట్టేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తొందరగా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా,
ఇదిగోండి ఈ మోడల్ అయితే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఓకేనా. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్స్ అనమాట. పైన బొంగరెట్లు వస్తాయి కదా, పైన ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా లాస్ట్కి ఈ విధంగా సగానికైతే మడి చేసుకోండి. చూడండి షింక్ చేసాం కాబట్టి క్రాస్ అనేది చాలా ఉందండి. ఈ క్రాస్ అంతా ఈ ఎల్ స్కేల్ తోటి అయితే మనం పర్ఫెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఎల్ స్కేల్ నాకు ఎంత ఉపయోగంగా ఉందంటే అంత ఉపయోగం ఉందండి. అసలు ఫస్ట్లో నాకైతే ఈ ఎల్ స్కేల్ అనేది తెలియక హెచ్చు తగ్గులు అనేది వచ్చేది, అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఇది ఎప్పుడైతే నేను కొనుక్కున్నానో బ్లౌజులు అనేది చాలా స్ట్రైట్గా నీట్గా వస్తుందనమాట. ఇప్పుడు చూడండి ఆది బ్లౌజులో లూజ్కి ఒక మార్కింగు. ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ పఫ్ ఉంది కదా, దీనికి ఎలా తీసుకోవాలి, నేను చూపించిన విధంగా ఇలా ఇదిగోండి ఈ విధంగా అసలు ఖర్చుకి. ఓకేనా. నెక్స్ట్ చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఆది బ్లౌజ్లో ఉన్నట్టు మనకు ఒక్క ఆది బ్లౌజ్ ఉంటే చాలండి, మోడల్స్ అయినా ఈజీగా కుట్టుకుంటాము. ఓకేనా. ఈ విధంగా అసలు ఖర్చుకి అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ కూడా పై వైపుని కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు టేపుని కొలుచుకోండి. ఈ మధ్యలో ఈ రెండు గీతల మధ్యలో ఎంత ఉంది, ఇలా సగానికి మడిచేసి ఈ సగానికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా. ఈ విధంగా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చాం కదా మధ్యలో లైన్, అది నార్మల్ బ్లౌజ్ అనమాట. ఓకేనా. పఫ్ అనేది పైన వస్తుంది. ఎక్కడి నుంచి ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి ఇలా నీట్గా మనకి 2 ఇంచుల ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది తీసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. నార్మల్ హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఈ లైన్కి మ్యాచ్ అయ్యేలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఈ కర్ర అనేది. ఓకేనా. ఇప్పుడు పఫ్ కోసం 2 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఈ విధంగా దొండి ఇలా నీట్గా ఒక 1/4 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చానంటే మనం కుట్టిన తర్వాత చంక దగ్గర ముడత రాకుండా పర్ఫెక్ట్గా ఉండడం కోసం. ఓకేనా. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుందాము. చూడండి ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు పైన ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. చూడండి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి. మనం కుచ్చుల దగ్గరికి ఒక టక్కు, ఈ ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది పెట్టేసేయండి. మధ్యలో ఓపెన్ చేసేసేయండి. దీనికైతే అతుకులు అనేది పడతాయండి. ఓకేనా. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ నాకు కొంచెం జలుబు చేస్తుంది, కొంచెం వాయిస్ అనేది డిఫరెంట్గా కూడా వస్తుందండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టేసి ఒక 2 ఇంచులు అనేది కింద బ్యాక్ పార్ట్ అనేది మడి చేసుకోవాలి. ఓకేనా. క్రాస్గా ఎంత బాగా వేసామంటే అంత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి. మనం ఇచ్చే మార్కింగ్ని బట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందండి. చూడండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో హైలైట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మోడల్ నీట్గా కట్ చేసుకుందాము. ఓకేనా. పైన ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి, బ్యాక్ పార్ట్లో ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ షోల్డర్ కుట్ అనేది ఈ రెండో లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఈ లైన్కి కరెక్ట్గా ఈ విధంగా క్లాత్ని తిప్పుకుంటూ, మనం క్లాత్ని తిప్పామనుకోండి ఆటోమేటిక్గా రౌండ్ అనేది వచ్చేసింది. చూడండి ఉప్పట్టి అనేది ఈ లైన్కి టచ్ అయింది కదా, చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోండి. అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఖర్చు కోసం పైకి ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఇలా ఈ 1/4 ఇంచు ఇచ్చాం కదా, ఆ లైన్కి ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. కొంచెం మనకు డీప్ రావాలి కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి పైనుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత చూడండి మనం నెక్ డిజైన్ ఎలా తీసుకోవాలి, కింద నుంచి దొండి 1.5కి పై వైపుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నెక్కి ఇది ఉంది కదా, ఇలా కర్రు అనేది నీట్గా తిప్పేసుకోవాలి. చూడండి కొంచెంగా కర్రు అనేది పర్ఫెక్ట్గా రావాలన్నమాట.
ఇలా నీట్గా మనం మార్కింగ్ ఇచ్చేసేయాలి. మనం మార్కింగ్ ఇచ్చిన దాని ప్రకారంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చాం కదా. ఇప్పుడైతే మనం ఉక్స్ పట్టి కాజాల పట్టి ఖర్చులు ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఇదిగోండి కింది లైన్ ఉంది కదా, అక్కడి నుంచి షేప్ పట్టి కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్, మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు, షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని రెండింటినీ ఈ విధంగా చూడండి, నేను చూపించిన విధంగా చాలా వీడియోల్లో కూడా చూపించాను. ఓకేనా, ఈ విధంగా పట్టేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ షేప్ పట్టి కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగు, ఖర్చు కోసం యువతలకి ఒక హాఫ్ ఇంచు. అలాగే మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వదిలేసాం కాబట్టి ఇక్కడ కూడా వచ్చేస్తుంది అసలు ఖర్చుకి. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఈ కింది 3 లైన్స్ ఉన్నాయి చూడండి, మనం డాట్ పెట్టాం కదా, ఇలా నీట్గా మనం ఒక డ్రాయింగ్ అనేది, ఇది ఒక డ్రాయింగ్ లాగే ఉంటుందండి. మనం వేసే మార్కింగ్ని బట్టి మనకి కటింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి లోత్ అనేది ఎలా తీసుకోవాలి, కరెక్ట్గా మధ్యలోకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇచ్చేసేయండి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే చూడండి ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఏదో చూపిద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదన్నమాట. ఓకేనా, ఇలా పెట్టేసి దండి ఇక్కడికి మార్కింగ్ ఇచ్చాను కానీ నాకైతే కుదరలేదు. చూడండి రెగ్యులర్గా ఎలా అయితే నేను లోతు తీస్తున్నానో అదే విధంగా తీసేసేయండి. చంక దగ్గర అస్సలు ముడత రాదనమాట. ఓకేనా, ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైలైట్ అనమాట. ఇప్పుడు బాగా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఇంకా చెప్పడం మర్చిపోయాను, లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు పెట్టే కామెంట్స్ ద్వారా కూడా నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఒకప్పుడైతే ఏముందిలే వీడియోస్ మళ్ళీ పెట్టుకోవచ్చు అనిపించేది, ఇప్పుడు వీడియో ఏం పెట్టాలి రేపేం పెట్టాలి అని ఎత్తుక్కొని మరి పెడుతున్నాను. మీరు చాలామంది కూడా నాకు మంచిగా కామెంట్స్ అనేది చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ డాట్స్ అనేది చూడండి, ఈ మెయిన్ డాట్ కుట్టు కనిపిస్తుందిగా అక్కడికే ఒక మార్కింగ్ ఇచ్చేసి రివర్స్ చేసేసేయండి. మనకి డాట్ వెడల్పు ఎంత ఉంది, ఏ సైజు వారికైనా ఇంతేనండి. మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ ఆది బ్లౌజ్కి ఈ మెయిన్ డాట్ ఎంత వెడల్పు ఉందో ఒకసారి కొలుచుకోవాలి. నాకైతే 1.5 అనేది వచ్చింది. 1.5కి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, నేను ఈ గీత ఎందుకు గీస్తున్నా అంటే ఈ షేప్ పట్టి అనేది ఇక్కడికి ఖర్చులోకి అనేది వెళ్ళిపోద్ది అనమాట. అలాంటప్పుడు మనకి ఈ పొడవు ఎలా తీసుకోవాలి, కింద ఖర్చు వదిలేసి దీనికి స్ట్రైట్గా మనకి పొడవు అనేది రావాలన్నమాట. మధ్యలో లైన్కి చూడండి ఇక్కడికైతే వచ్చింది, అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ ఇవ్వాలి. ఇటువైపుకి మనకి లైన్ కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగు, ఇటువైపుకి ఒక మార్కింగు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ మెయిన్ డాటేనండి. మిగతా 2 కేవలం సపోర్ట్ కోసమే. చూడండి దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగు, దానికి ఆపోజిట్లో ఒక మార్కింగ్. షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందంటే అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఓకేనా, ఈ విధంగా మనకి ఈ మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేసింది. ఓకేనా, ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి. వెనకాల కూడా మనకి మార్కింగ్ పడాలి కాబట్టి ఇలా కనుక మనం ప్రెస్ చేసామనుకోండి కొంచెం మార్కింగ్ అనేది అవతల కూడా పడిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు కనిపించే విధంగా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే మనం షేప్ పట్టీ అనేది తీసుకుందాం. ఈ షేప్ పట్టీ అనేది అంచులు అనేది సమానంగా ఉండవు కాబట్టి నీట్గా సరి చేసుకొని, మెయిన్ ఇంపార్టెంట్ కూడా ఈ షేప్ పట్టీనేనండి. మనకి సైడ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావాలన్నా కూడా ఇది కూడా ఖచ్చితంగా మనం కొలుచుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ముఖ్యమో షేప్ పట్టీ కూడా అంతే ముఖ్యం. కింద ఖర్చు వదిలేసుకొని అసలు ఖర్చుకి. ఓకేనా, షేప్ పట్టీ అసలు ఖర్చుకి. చూడండి ఇటువైపు నేనైతే 1.5 ఇంచ్ అనేది పెంచేసాను అనమాట. మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు. మనం కుట్టి ఇక్కడికి వేస్తాం కాబట్టి ఇక్కడ మాత్రమే అసలు ఖర్చు అనేది తీసేసుకోవాలి. ఓకేనా, పైన 3 డాట్లు ఉన్నాయి కదా, అవి నీట్గా కలిపేసుకుంటూ ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఒక్క ఆది బ్లౌజ్ ఉంటే చాలండి, మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా,
ఈ విధంగా మీరు ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా మీకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటే చాలండి, చాలా సింపుల్గా మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇంతకీ ఈ కటింగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? ఎందుకు నచ్చదండి? ఇంత సింపుల్గా ఇంత అర్థమయ్యేలాగా చెప్పాను కాబట్టి ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే మటు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, ఓకేనా? నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ అతుకు పడింది కదా, అతుక్కి ఈ విధంగా మనం క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి, ఓకేనా? ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చెప్పాను, మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.